తెలుగుదేశం పార్టీ నేతల మాటల తీరు, వారి వ్యవహార శైలి వైఎస్ఆర్సీపీకి క్రేజ్ తీసుకొస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రేజ్ జనంలో పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేయకూడని తప్పు చేసింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుంది. అంతటితో ఆగకుండా వైఎస్ఆర్సీపీపై ఎదురుదాడి చేసే క్రమంలో వైఎస్ఆర్సీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలేదంటూ వైఎస్ఆర్సీపీపై నిందలు వేసే ప్రయత్నం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. మంత్రులు సాక్షాత్తు మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఎక్కడ మెడికల్ కాలేజీలు నిర్మించారో చూపాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన నేపథ్యంలో ఇదే గోవాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన నియోజకవర్గం నర్సీపట్నంలో ఎక్కడ మెడికల్ కాలేజీ నిర్మించారో చూపాలని ఆయన కూడా మాట్లాడారు. మంత్రి కావాలనే ఉద్దేశంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు హద్దులు మీరి శృతి మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్సీపీ పైన విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్ళబోతున్నారు. మెడికల్ కాలేజీని సందర్శించి ఎంత ఖర్చుతో నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని నిర్మించ తలపెట్టామో, ఎంతవరకు ఖర్చు చేశామో, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు, ఎన్నింటిని పూర్తి చేశారు, ఎన్నింటిలో అడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభించారు, ఎన్నింటిలో విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు, ఇంకా ఎన్ని కాలేజీలు కొంతమేర నిధులు విడుదల చేస్తే పూర్తి అవుతాయి, అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి, ఇంకా ఎంత ఖర్చు చేస్తే మొత్తం కాలేజీలు పూర్తి అవుతాయి అన్న అంశాన్ని సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన సందర్భంగా ప్రజలకు వివరించబోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇదే తలనొప్పిగా మారింది. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డి మీద ఫోకస్ పెట్టాలి. ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డికి జనంలో క్రేజ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 4 అంశాలను టచ్ చేస్తూ ఉత్తరాంధ్ర పర్యటన ప్లాన్ చేసుకున్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ సమస్య కావచ్చు, బల్క్ డ్రగ్ పార్క్ సమస్య కావచ్చు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కావచ్చు, 4 అంశాలను టచ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ రూపొందించుకున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోని పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ మేరకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అయినప్పటికీ కూడా ప్రజలను పరామర్శించడం ఆపరు. ప్రజలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా సరే జనం తరలి వస్తారు. ఇది చాలా రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు కూడా జనం వస్తారని పోలీసులు అంచనా వేశారు. పోలీసులు కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పర్యటన పైనే దృష్టి కేంద్రీకరించారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేజేతులా చేసుకున్న వ్యవహారంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుంది మెడికల్ కాలేజీలను. ఆ నిర్ణయంతో ఆగకుండా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని నిందలు వేసే ప్రయత్నం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టింది. దాని ఫలితమే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నారు. ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ప్రభుత్వ వ్యవహారాన్ని ప్రజలకు వివరించబోతున్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేజేతులా చేసుకున్న వ్యవహారం, కొని తెచ్చుకున్న వ్యవహారంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ జనం వెల్లువలా తరలి వస్తే తెలుగుదేశం పార్టీకి భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఓడిపోయారు. అపరిమితమైనటువంటి అధికారాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అయినప్పటికీ జనం ఈ స్థాయిలో తరలి వస్తున్నారంటే జగన్ కు క్రేజ్ పెరుగుతుందనే ఆలోచన ప్రజల్లో వస్తుంది. అలాగని జనాన్ని అడ్డుకుంటే వెనక్కి తగ్గని ధీరుడిలాగా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతాడు. అది మరింత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో అభిమానాన్ని తీసుకువస్తుంది. అలా అయినా కష్టమే, ఇలా అయినా కష్టమే, జగన్ను ఆపినా కష్టమే, ఆపకపోయినా కష్టమే అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన. కాబట్టి తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉండడం తప్ప మరొక దారి లేదు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడకుండా, అధిష్టానం వద్ద మెప్పు పొందడానికి ఇష్టానుసారంగా వ్యవహరించకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన ప్లాన్ చేసుకునేవారు కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహారం కారణంగా, నాయకుల వ్యవహారం కారణంగా, వారు ఎదురు దాడి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు వివరించే ప్రయత్నం మొదలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవహారమే
దీని అంతటికీ కారణం తెలుగుదేశమే జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టింది, ప్రజల్లోకి వచ్చే విధంగా చేసింది, ప్రజల్లో క్రేజ్ పెంచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిత్యం వార్తల్లో ఉండే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే వ్యవహరిస్తూ ఉంది. ఇదంతా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క స్వయం కృతాపరాధం, చేజేతులో చేసుకున్నటువంటి వ్యవహారం, కొని తెచ్చుకున్న వ్యవహారంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.